రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో గణేష్ నవరాత్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ సునీతారెడ్డి ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పారు. బాధ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, అగ్నిమాపక, వైద్యారోగ్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు సిబ్బందితో కలిసి పనిచేసి శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఒక వాతావరణం కల్పించేందుకు మీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఈరోజు సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా నిమజ్జనం రోజు కూడా మీటింగ్ అటెండ్ అవుతున్నటువంటి చాలా మంది ఆర్గనైజర్స్ కి ఇక్కడ పోలీస్ వారు కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కూడా తెలిసిన విషయాలు. అయినప్పటికీ కూడా మనం ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకొని లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బెటర్గా మనము ఎటువంటి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేయగలుగుతాము, అంతకుముందు జరిగినటువంటి కొన్ని అపశృతులు కానీ లేకపోతే ఇంకేదైనా దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకేమన్నా ఉంటే ఇంకా బెటర్గా మనం ఎట్లా ఫెసిలిటీస్ అది డివోటీస్కి కానివ్వండి లేకపోతే అదర్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ కాకుండా కానివ్వండి ఇంకా ఏ రూపంలోనైనా సరే కూడా ఇంకా ఎంత మంచిగా మనము గణేష్ని నిర్వహించుకోగలము అనే విషయాల గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. మన దగ్గర ఇన్సిడెంట్ జరగపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎక్కడో దగ్గర జరుగుతున్నటువంటి వాటి నుంచి కూడా మనం నేర్చుకొని వాటి నుంచి మనము జాగ్రత్తలు పొంది మన దగ్గర జరగకుండా మనము ఒక ముందస్తు చర్యగా దాన్ని అవలంబించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో జరిగింది కదా మన దగ్గర దాకా వస్తుందా అనుకుంటే అది మన తప్పిదం అవుతుంది.